ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఈ సమయంలో నేను మీ అందరినీ కూడా ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీ అబ్బాయిని కానీ మీ అమ్మాయిని కానీ లేదా మీ అమ్మని కానీ మీ నాన్న కానీ దేవుడు తన ప్రజలను రక్షించడానికి ఒకవేళ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ చచ్చిపోతే కొంతమంది రక్షించబడతారు, కొంతమంది కాపాడబడతారంటే మీరు వాళ్ళని ఇవ్వటానికి సిద్ధపడతారా? మీరు వాళ్ళని చంపడానికి సిద్ధపడతారా? మీరు వాళ్ళను వదిలేయటానికి సిద్ధపడతారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నాకు తెలిసి 99 కంటే ఎక్కువ శాతం మంది ఆ పని చేయటానికి నిరాకరిస్తారు. కానీ చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. అదేంటంటే తన కొడుకు ఒక్కడు చనిపోతే ప్రపంచమంతా కూడా విముక్తి పొందుతుంది, ప్రపంచమంతా కూడా రక్షించబడుతుంది అన్న ఉద్దేశంతో తన ఒక్క కుమారుణ్ణి ఈ భూప్రపంచం అంతటి రక్షణ కొరకు ఆయన్ను ఈ భూలోకానికి పంపించడం జరిగింది. ఆయన మరి ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి కన్యమరి గర్భాన జన్మించడం జరిగింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంది. ఒకసారి చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేవాతి దేవుడు తన ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి మనిషి యొక్క పాపము పరిహరింపబడటానికి ఈ భూమి మీదకు పంపించాడంట. మీరు కనుక వేదాలు గమనించినా, ఉపనిషత్తులు గమనించినా, మీరు ఇంకా ఏ గ్రంథాలను కూడా పరిశీలించినా ఆ గ్రంథాలన్నీ కూడా చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, పాపము పరిహరించబడాలి అంటే పవిత్రమైన రక్తము చిందించబడాలి అని ప్రతి ఒక్క గ్రంథం కూడా మాట్లాడుతూ ఉంది. ఈ ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి వీళ్ళ అందరి పాపములు పరిహరించబడాలి అంటే ఈ లోకములో పవిత్రమైన జంతువులు ఎన్ని బలి ఇవ్వాలి? ఈ ప్రపంచంలో ఉన్న పవిత్రమైన జంతువులు అన్నిటిని బలి ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రపంచంలో 100% 1% కూడా మనము ఆ యొక్క పాపానికి పరిహారం చెల్లించలేము. అందుకే దేవాది దేవుడు వేసినటువంటి ప్రణాళిక ఏమిటంటే, ఒకే ఒక్క పరిశుద్ధుడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పుట్టుకలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన మరణంలో కానీ పాపము లేనటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఏం చేశారంటే తన ప్రేమతో ఈ భూమి మీదగా పంపించి మనందరి పాపములు క్షమించబడటానికి ఆయన ప్రాణం ఇచ్చేలాగా దేవుడు ఈ భూమి మీదగా పంపించడం జరిగింది. ఈ యొక్క విషయం మీ అందరికీ మరింత వివరంగా అర్థం అవ్వటానికి నేను ఒక ఉదాహరణ మీ ముందుకు తీసుకువస్తాను. దయచేసి శ్రద్ధగా వినండి. ఇది నేను ఒక పుస్తకంలో చదవటం జరిగింది. ఇది కనుక వింటే మీకు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన మాటలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఇంగ్లాండ్ దేశంలో ఒక నది ఉంది. ఆ నది ప్రత్యేకత ఏంటి అంటే, ఆ నది గుండా వ్యాపారం నిమిత్తమై కొన్ని ఓడలు వెళుతూ కొన్ని ఓడలు వస్తూ ఉంటాయి. అయితే అదే క్రమంలో ఆ యొక్క నది పైన ఒక రైల్వే ట్రాక్ కూడా ఉంది. రైలు వెళ్ళటానికి ఒక పట్టాలు కూడా ఆ యొక్క నది మీద ఏర్పాటు చేయబడింది. మరి ఇందాక చెప్పారు కదా, మీరు ఏమనంటే ఆ నదిలో వ్యాపార నిమిత్తమై ఓడలు అటు వెళుతూ ఇటు వెళుతూ ఉంటాయి. మరి ఆ పట్టాలు ఉంటే మరి అవి ఎలా వెళుతూ వస్తూ ఉంటాయి అంటే, ఈ పడవ వెళ్ళే సమయంలో లేదా ఈ ట్రైను వెళ్ళని సమయంలో ఆ యొక్క నది మీద ఉన్న ట్రాక్ ఏమవుతుందంటే, దాని యొక్క మోటార్స్ ఆన్ చేసినప్పుడు అది ఇలా విచ్చుకుంటుంది అనమాట. ఇలా పైకి విచ్చుకుంటుంది. ఎప్పుడు అంటే షిప్ వెళ్ళే సమయంలో, ట్రైను రానటువంటి సమయంలో, షిప్ వెళ్ళని సమయంలో, ట్రైను వచ్చే సమయంలో మోటార్ ఆన్ చేయంగానే ఆ యొక్క ట్రాక్ అనేది మళ్ళీ ఇలా దగ్గరకు వస్తుంది ట్రైను వెళ్ళటానికి. అలాంటి సందర్భంలో అక్కడ ఆ యొక్క బ్రిడ్జ్ మీద ఆ యొక్క ట్రాక్ను, ఆ యొక్క పట్టాలను ఇలా మూసి ఇలా తెరిచేటటువంటి ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అక్కడ జరిగింది ఏంటంటే, తను చాలా అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి ఒక కొడుకు తనకు ఉన్నాడు. అయితే ఒకరోజు జరిగిన విషయం ఏంటి అంటే, తన కొడుకు అతనికి పుట్టాడనమాట. చాలా సంవత్సరాల తర్వాత చాలా వ్రతాలు చాలా మొక్కులు చేసుకుంటే కానీ అతడు పుట్టలేదు. అలా పుట్టినటువంటి బంగారు కొడుకు అతనికి ఉన్నాడు. ఒకరోజు అతను ఏం చేశాడంటే, తండ్రి దగ్గరికి రావాలన్న ఆశ చేత, తండ్రి దగ్గరికి రావాలన్న కోరిక చేత ముందు వెనక చూసుకోకుండా ఆ పట్టాల మీద పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి రాసాగాడు. ఇంతలో అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, ఆ వైపుగా ఆ యొక్క ట్రైన్ అనేది వస్తుంది.
నడుస్తూ ఉంది. ఈ ట్రైన్ ఏమో ఈ పట్టాలు ఇలా తెరుచుకొని ఉన్నాయి. ఇప్పుడు ఈ పట్టాలు కనుక క్లోజ్ చేయకపోతే ఆ ట్రైన్ అనేది నీళ్ళల్లో పడిపోయి ఆ ట్రైన్లో ఉన్న కొన్ని వేలాది మంది మరణిస్తారు. కానీ అలాంటి సమయంలో అతను కనుక ఒకవేళ పట్టాలు కనుక క్లోజ్ చేస్తే ఎదురుగా వస్తున్నటువంటి అతని కొడుకు ఆ పట్టాల మధ్యలో పడి నుజ్జుగా చచ్చిపోతాడు. అసలే అతనికి ఎన్నో వ్రతాలు ఎన్నో మొక్కులు మొక్కితే పుట్టినటువంటి ఒక్కగాని ఒక్క కుమారుడు తనకు ఉన్నాడు. మరి ఇప్పుడు ఈ సమయంలో అతను చేయవలసిన నిర్ణయం ఏంటి అంటే అతను ఏ నిర్ణయం చేసి ఉంటాడు? ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే మీరు ఎలా ప్రతిస్పందించే వాళ్ళు అంటే, ఎవడు ఎటు పోయినా నాకేంటి, ఎవరో చేస్తే నాకేంటి, నా కొడుకు మాత్రం బ్రతకాలి, నా కొడుకు మాత్రం రక్షించబడాలి అని ఒకవేళ అనుకొని ఉండొచ్చు. కానీ ఆ పట్టాలు ఆపరేట్ చేసే వ్యక్తి మాత్రం అలా అనుకోలేదు. ఆయన అనుకున్నది ఏంటంటే, నా ఒక్క కొడుకు కోసం ఎంతమంది ప్రాణాలను వదిలేయటం అనేది న్యాయం కానే కాదు. నా కొడుకు పోయినా పర్వాలేదు కానీ ఆ ట్రైన్లో ఉన్న కొన్ని వేలాది మంది బ్రతకాలి అని అతను ఏం చేశాడంటే ఆ పట్టాని ఇలా క్లోజ్ చేశాడనమాట. ఆ పట్టాని ఇలా క్లోజ్ చేసేటప్పటికి ఆ పట్టాల్లో తన యొక్క కొడుకు పడి నుజ్జుగా అక్కడే పడి చనిపోవటం జరిగింది. ట్రైను ఇలా పట్టాలు మూసేశాడు. ట్రైను సాఫీగా వెళ్ళిపోయింది. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క తండ్రి ఆ పట్టాల దగ్గరికి పరుగున వెళ్ళిపోయి అక్కడ తన యొక్క కళ్ళ ముందే చాలా గారాభంగా పెంచుకొని తన కొడుకు 2 ముక్కలు అయిపోయి అక్కడ పడి ఉంటాడు. ఎంత వేదనతో గుండె పగిలేలాగా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నా కొడుకా అని అతను అక్కడ బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఆ సమయంలో ఆ తండ్రి తీసుకున్న నిర్ణయము వల్ల తన ఒక్క కొడుకు మరణించి ఉండవచ్చు, కానీ ఆ నిర్ణయం వల్ల ఆ ట్రైన్లో ఉన్న వేలాది మంది తల్లుల యొక్క కొడుకులు బ్రతికారన్న సంగతి మాత్రం మనం మర్చిపోకూడదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా తన ఒక్క కుమారుణ్ణి మనందరి ప్రాణాలు రక్షించబడటానికై మనము అగ్నిలో కాలిపోకుండా, మనం అగ్నిలో కలిసిపోకుండా, సాతాను కోసం నియమించబడినటువంటి ఆ అగ్నిగుండంలో మన పాపముల వలన మనము నశించిపోకుండా మన పాపములు పరిహరించడానికై తన ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఏం చేశాడంటే మన కోసము అప్పగించేశాడు, మన చేతులకు అప్పగించేశాడు. అంతటి గొప్ప ప్రేమ యేసు ప్రభు మనపై చూపించాడు. గ్రీకులో దేవుడు చూపించిన ఈ ప్రేమకు ఒక పేరుంది, దానినే అగాపే అంటారు. గ్రీకులో ఈ యొక్క పేరును అగాపే అంటారు. అగాపే అంటే అన్కండిషనల్ లవ్ అంటారు దీన్ని. అన్కండిషనల్ లవ్ అంటే అవధులు లేని ప్రేమ. ఈ లోకంలో ఏ ప్రేమకైనా సరే హద్దులు ఉంటాయి, కానీ హద్దులు లేని ఒకే ఒక ప్రేమ ఉంది, అదే యేసుక్రీస్తు ప్రేమ. అయితే యేసుక్రీస్తు మనపై ప్రేమ చూపించి తన ప్రాణాన్నే పెట్టేసి మనకు విడుదలనిచ్చాడు. అయితే ఈరోజు ఆ దేవుని త్యాగాన్ని, దేవుని ప్రేమను మనం మరిచిపోయి ఏ పాపము నిమిత్తమై మన కోసము తాను ప్రాణము పెట్టి మనల్ని రక్షించాడో అదే పాపం మరలా చేస్తూ మరలా పాపములో పడిపోతూ మరలా మనం దేవుణ్ణి సిలువకు అప్పగిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఒకసారి దేవుని ప్రేమను గుర్తు చేసుకోండి. ఆయన మన కోసం ఈ భూమి మీద ఎలా జన్మించాడో, తనను తాను రిక్తునిగా ఎలా మార్చుకున్నాడో, మన కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడో, మన కోసం ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, మన కోసం ఎంత వేదన భరించాడో, ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్క కేక వేస్తే ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపగలిగిన సామర్థ్యం ఉన్న దేవతలు ఆయన దగ్గర లక్షల కోట్ల దేవతలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి సహాయమును కాదని మన కోసము మనతో ముఖము మీద ఉమ్మి వేసుకున్నాడు. ఆయన వీపు మీద 1 తక్కువ కొరడా దెబ్బలు 40 తిన్నాడు. మొల్ల కిరీటం పెట్టించుకున్నాడు. పక్కలో బల్లెపు పోట్లను తిన్నాడు. సిలువకెక్కాడు. మన కోసము ప్రాణము విడిచాడు. మన పాపాలకు పరిహారము చెల్లించాడు. తిరిగి 3వ దినం మన కోసం లేచాడు. తిరిగి మన కోసం రాబోతూ ఉన్నాడు మన దేవుడు. కాబట్టి దేవుని ప్రేమను తెలుసుకోండి, దేవుని ప్రేమను గుర్తించండి. మన కోసము విలువైన ప్రాణం పెట్టాడు. ఆ విలువైన త్యాగాన్ని చిన్న తప్పుల వల్ల మీరు అవమానించకండి, దేవుణ్ణి మీరు దూషించకండి, దేవుణ్ణి బాధ పెట్టకండి. దేవుని ప్రేమను గుర్తించి ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. దేవుని ఆశీర్వాదమునకు మీరు వారసులు. కాబట్టి దేవుని చిత్తంలో ముందుకు సాగండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.